येषराजं ब्रह्मणास्मदाहानश्वं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमान् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभा समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते। నిజానికి భగవద్గీతలో చేసే ప్రతిపాదనలు వేదాంతం యొక్క ప్రతిపాదనలన్నీ కూడా చాలా విలక్షణంగా ఉంటాయి. మామూలుగా మీకు ఆ కర్మకాండలో ఉపాసనాకాండలో చేసేటువంటి ప్రతిపాదనల పద్ధతి వేరు. వేదాంతం దగ్గర వచ్చేప్పటికీ ఒక ట్రెడిషనల్ మామూలు కన్వెన్షనల్ అవుట్లుక్ ఇక్కడ ఉండదు. ఎక్స్ట్రీమ్లీ రెవల్యూషనరీ ప్రపోజిషన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు కర్మకాండలో మీరు వెళ్ళారనుకోండి, మీరు కనుక మహాక్రతువులు కొన్ని ఉన్నాయి, పెద్ద పెద్ద పూజలు యాగాలు యజ్ఞాలు ఉన్నాయి. అవి చేసుకుంటే మీకు ఎక్కడో మీకు దేహత్యాగం అయిన తర్వాత మీరు మహాపుణ్యాన్ని పొందుతారు, మహాఫలాన్ని పొందుతారని చెప్తుంది కర్మకాండ. ఉపాసన అయితే ఆ ఉపాస్య దైవాన్ని కనుక మీరు ఘనంగా ఆరాధిస్తే, కఠోరమైన తపస్సు చేసి ఆరాధించినట్లయితే మీకు ఆ ఉపాస్య దైవం యొక్క అనుగ్రహం చేత గొప్ప పుణ్యలోకాలు దేహత్యాగం తర్వాత వస్తాయని చెప్పి. కానీ గీత చెప్పేది ఎలా ఉంటుందంటే అసలు వినగానే మతిపోయిట్లో ఆ ట్రెడిషనల్, నాట్ ట్రెడిషనల్, కన్వెన్షనల్. ట్రెడిషనల్ అంటే వేరుమళ్ళ కన్వెన్షనల్ అవుట్లుక్కి అలవాటు పడున్న మనస్సుకి గీత యొక్క ప్రపోజిషను చాలా విలక్షణంగా, వెరీ యునీక్ ప్రపోజిషన్. సో మోక్షము ఇప్పుడు ఇక్కడ నీవు పొందుతావు. అమృతత్వాయ కల్పతే. దేనివల్ల పొందుతావు? తితిక్ష వల్ల మోక్షాన్ని పొందు. తితిక్షామృతత్వోపనిషత్, తితిక్షామృతోపనిషత్. సో సహనాన్ని కనుక పెంచుకుంటే, సహనాన్ని కలిగి ఉంటే మోక్షాన్ని పొందుతావు. ఏం ప్రపోజిషన్ అది? ఇలాంటి ప్రపోజిషన్ మీకు వేదాంతంలో తప్ప అక్కడ లోకంలో కనపడదు. అంటే అర్థం ఏంటి? ఈ మోక్షం అనేది ఇదేదో ఒక అందని రాని పండు వంటిది కాదు. ఇది ఇప్పుడు ఇక్కడ మీరు మీ చేతిలోకి తీసుకోవటానికి అవకాశం ఉన్నటువంటి ఒక లక్ష్యం. తర్వాత ఇప్పుడు తితిక్షని సంపాదించుకుంటే ఏమవుతుంది? యాక్సెప్టెన్స్ని బట్టి మోక్షం ఎలా వస్తుంది? తితిక్ష అంటే యాక్సెప్టెన్స్, ఎండ్యూరెన్స్. దాన్ని ఎండ్యూరెన్స్ తితిక్ష అంటే. యాక్సెప్టెన్స్ ఇస్ ది మెకానిజం ఆఫ్ ఎండ్యూరెన్స్. హౌ డు యూ ఎండ్యూర్ అంటే యూ ఎండ్యూర్ ఇట్ బై యాక్సెప్టింగ్. సో ఎనీవే, ఈ తితిక్ష వల్ల మోక్షం ఎలా వస్తుంది అంటే, చూడండి, మోక్షము అనేది ఆత్మ యొక్క స్వరూపం. అంటే మీ స్వరూపం అని అర్థం. మీ స్వరూపం మోక్షం అయినప్పుడు, ఇప్పుడు మెలమెల మెరియడం బంగారానికి లక్షణం అన్నప్పుడు ఆ ఫలానా ఆభరణం మెరవటం లేదు అంటే అర్థం ఏంటి? దాని మీద ఏదో మట్టి మశానం ఏదో ఉందన్నమాట. కాబట్టి ఒక్క పిసరు దాన్ని క్లీన్ చేసేస్తే మళ్ళీ మెరుస్తుంది. క్లీన్ చేసినప్పుడు మీరు క్లీనింగ్ ఏజెంట్ పెట్టి క్లీన్ చేశారనుకోండి, అది మెరుపుని ఇస్తున్నదానికి మెరుపుని ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. మెరుపుని అదే ఇవ్వదు. మెరుపుని ఈ పౌడర్ ఇస్తున్న మెరుపుని ఇవ్వదు. ఉన్న మెరుపు కప్పుబడిపోయి ఉంటే ఆ కప్పుని ఆవరణాన్ని తొలగిస్తుంది. ఆవరణాన్ని తొలగించేప్పటికి దాని యందు సహజంగా ఉన్నటువంటి మెరుపు బయటపడుతుంది. అదేవిధంగా మోక్షము మీ స్వరూపమై ఉన్నది. మోక్షము అయితే మరి మా స్వరూపం మోక్షం అయితే అమృతత్వము, అది దేని చేత కప్పుబడిపోయి ఉన్నది అంటే మనస్సు చేత కప్పుబడిపోయింది. అంటే మనస్సు చేత కప్పుబడిపోయిందంటే ఇప్పుడు ఇంక మనస్సును ఎలా తీసేస్తామండి? ఏదో స్వామి చెప్పినట్టుందే. మనస్సు తీసేస్తే మోక్షమే. మరి మనస్సు ఎలా తీసేస్తారు అంటే మందు పుచ్చుకుని నిద్రపోతే మనస్సు పోతుంది. అలా ఏదైనా చేయాలా ఏమి? అంటే మనస్సు యాజ్ సచ్ కప్పివేయటం కాదు. మనస్సు తీవ్రమైన రాగద్వేషములు కలిగి ఉండటం చేత, ఇంటెన్స్ లైక్స్ అండ్ డిస్లైక్స్ టువర్డ్స్ ది వరల్డ్, అంటే వీఆర్ రెడ్యూసింగ్ ది ప్రాబ్లమ్ to very clear identifiable entities so that you can handle the problem. So ఇప్పుడు సపోజ్ మీ ప్రాబ్లము
సపోజ్ మీ ప్రాబ్లం నక్షత్రాల్లో ఏదో తేడా ఉంది అంచేత మీకు ఈ సమస్య వచ్చిందని చెప్పారనుకోండి, ఏం చేస్తారు మీరు? వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? అక్కడ నక్షత్రాలు అంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ మైల్స్ అవే అక్కడెక్కడో ఉన్నాయి. ఆ వాటిల్లో ఏదో డిస్టర్బెన్స్ వచ్చి మీకు మీకు జీవితం అంతా కూడా గడబిడగా తయారైంది అని చెప్పాను అనుకోండి నేను. హౌ హౌ యు ఆర్ గోయింగ్ టు డూ ఇట్? అంటే ఆ నక్షత్రాలను ఏదో మ్యానిపులేట్ చేయాలి. అలాగా అదో పద్ధతి. అలా కాకుండా ఇక్కడ నీ మనస్సులో ఉన్నటువంటి రాగద్వేషములకి ప్రాబ్లమ్ని రెడ్యూస్ చేసామనుకోండి, అప్పుడు దెన్ ఇట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు డూ యువర్ సెల్ఫ్. నక్షత్రాలంటే మీ అంతటా మీరేం చేయలేరు. నక్షత్ర విద్య తెలుసున్న వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళని పట్టుకుని వాళ్ళ ద్వారా ఏదైనా చేయించాల్సి ఉంటుంది. మీరు నేను చేసేది ఏముంది? అలా కాకుండా ఈ సంసారం అనేది ఇఫ్ యూ రెడ్యూస్ ఇట్ టు యువర్ ఓన్ మెంటల్ స్టేటస్, దెన్ యూ కెన్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. కాబట్టి సంసారమునందు మనస్సులో తీవ్రమైన రాగద్వేషములు ఉంటాయి. అదియే ఆ మనస్సు యొక్క మూమెంట్. మూమెంట్ అంటే ఎనీ మూమెంట్ కాదు, ప్యూర్ మూమెంట్ అయితే సమస్య కాదు. మనస్సులోని ప్యూర్ మూమెంట్ అది మీ స్వరూపాన్ని కప్పివేయదు. మనస్సులో ఏ మూమెంట్ అయితే సంసారమునందు ఆసక్తి రూపంగా రాగద్వేషాల రూపంగా ఉంటుందో ఆ మూమెంట్ అది స్వరూపాన్ని కప్పివేస్తుంది. అంచేతనే మనిషి జీవించేప్పుడు ఆ జీవన శైలి అంటే మనస్సులో ఉంటుంది. అది బయట ఉంటుందని అనిపించినా మనస్సులోనే ఉంటుంది. సో ఆ మనస్సులో ఉండే మూమెంట్ అది వాడి స్వరూపాన్నే కప్పివేసి ఇట్లా ఉండకూడదు. అలాంటి జీవనము అది అజ్ఞానం చేత వచ్చే జీవనం. అలా ఉండకూడదు జీవన శైలి. కాబట్టి సో తీవ్రమైన రాగద్వేషముల కారణంగా మన స్వరూపము కప్పివేయబడి ఉన్నది. ఈ రాగద్వేషాలు ఎందుకు వచ్చాయి? రాగద్వేషాలు నౌ వీ హ్యావ్ రెడ్యూస్డ్ ఇట్ టు రాగద్వేష. ఎక్కడి నుంచి వచ్చాయి రాగద్వేషాలు? కేవలము సుఖ దుఃఖాలను బట్టి వస్తాయి రాగద్వేషాలు. దేర్ఫోర్ ది కాన్సెప్ట్, ది రాగద్వేష ద్వంద్వాన్ని సుఖ దుఃఖ ద్వంద్వంలోకి మనం రెడ్యూస్ చేయొచ్చు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్లో. సో సుఖ దుఃఖముల దగ్గరికి పట్టుకొస్తాం. సో సుఖం వచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టడానికి మీరు సిద్ధపడరు. సో సుఖము నందు రాగం ఉంటుంది. సుఖము యొక్క అపనయము అంటే తొలగిపోవుట యందు ద్వేషం ఉంటుంది. అది తొలగిపోకూడదు. కరెంట్ పోకూడదు. కరెంట్ అంటే మరి సుఖం కదండి. కరెంట్ పోకూడదు, కరెంట్ అలాగే ఉండాలి. సో దట్ ఈస్ సో కరెంట్ పోవడము అంటే మీకు ఒళ్ళు మండిపోతుంది ద్వేషం. కరెంట్ వచ్చింది అంటే మహానందం కలుగుతుంది రాగం. సో ఆ విధంగా మనం రాగద్వేషాలు నిర్మాణం చేసి పెట్టుకుని ఇప్పుడు ఈ కరెంటు వ్యవస్థ ఎలాంటి వ్యవస్థ అంటే మీరు చూస్తూ ఉండండి, కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది మీకు కరెంట్. కాబట్టి సో నేను మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నా ఓ రకంగా రాబోయే కాలానికి. ఐఎమ్ ప్రిపేరింగ్ యూ. ఇప్పుడిప్పుడే దాని ఎఫెక్ట్లు, ఇల్ ఎఫెక్ట్స్ అప్పుడే రావు, కొద్ది టైం పడుతుంది ఇల్ ఎఫెక్ట్స్ రావటానికి. సో పాపులిస్ట్ మెషర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇల్ ఎఫెక్ట్స్ మీకు అప్పుడే రావు. సో పబ్లిక్ సెక్టర్స్ని రీవైటలైజ్ చేయాలని అంటారు. ఏమిటి రీవైటలైజ్ చేస్తారు? డెడ్ యానిమల్ని మీరు ఎంత ఉతికితే మాత్రం లేచి నిలబడుతుంది అది. సో కాబట్టి చూతురుగానే మొత్తం అంతా ఎవ్రీథింగ్ యూ విల్ సీ. ఎనీవే, సో రాగద్వేషములు సుఖ దుఃఖాలను బట్టి ఉంటాయి. సుఖ ప్రాప్తి యందు రాగము, సుఖ అపనయమునందు ద్వేషము. దుఃఖ ప్రాప్తి యందు ద్వేషము, దుఃఖ అపనయనమునందు రాగం. అపనయము లేక అపనయనము బోత్ వర్ సేమ్. ఇట్ మీన్స్ తొలగిపోవుట. సో 4 kinds ఆఫ్ సుఖ దుఃఖ మనం రెస్పాన్సెస్ ఉంటాయి. బట్ దే ఆర్ ఆల్ రెడ్యూస్డ్ టు రాగద్వేష. కాబట్టి సుఖ దుఃఖములే రాగద్వేషములకు మూలంలో ఉన్నాయి. కాబట్టి ఆ సుఖ దుఃఖముల ఎడల మీరు సమత్వాన్ని కనుక అలవరుచుకుంటే, అంటే సుఖం వచ్చినా పోయినా మీరు ఈక్విపాయిజ్డ్ రెస్పాన్స్ ఉంటుంది. ఈక్వల్ అని కాదు, ఈక్విపాయిజ్డ్ అంటే ఆ కామ్నెస్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. కరెంట్ వచ్చినప్పుడు వస్తుంది, పోయినప్పుడు పోతుంది. వచ్చిందంటే అమ్మయ్యా బతుకు దేవుడా అని మీరు అనుకున్నారనుకోండి, అలా అనుకుంటే తప్పేం కాదు. అలా అనుకుంటే మీరు ఆ పూట గడిచిపోతుంది. అయ్యో భగవంతుడా అని మళ్ళీ ఇలా అనుకోవాల్సి వస్తుంది. అప్పుడు అమ్మయ్య బతుకు దేవుడా అనుకోలేదనుకోండి, టేక్ ఇట్ ఈజీ అనుకోండి, అది ఆ పూట అయిన తర్వాత సరే కానీ అనుకుని ఊరుకోవడం సరిపోతుంది. ఇక్కడ మీ రెస్పాన్స్ ఎంత ఇంటెన్స్గా ఉంటే కరెంట్ వచ్చినప్పుడు, కరెంట్ పోయినప్పుడు ది ఆపోజిట్ రెస్పాన్స్ అదే ఇంటెన్సిటీతో ఉంటుంది. బంతిని మీరు ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తుంది. కాబట్టి ఈ యోయో రెస్పాన్స్ వద్దు. సమత్వాన్ని నేర్చుకో. సమ దుఃఖ సుఖం
ఈ సమత్వాన్ని నేర్చుకోవటం ఇది ధీర పురుషుల యొక్క పని, అదేం సామాన్యమైన పని కాదు. సో వికారహేతౌ సతి విక్రియంతే ఏషాం న చేతాంసి త ఏవ ధీరా. కాళిదాసు వాక్యాలు అవి, అమోఘమైన వాక్యాలు. ఆయన గొప్ప వేదాంతి, ఆయన కావ్యాల్లో కనపడుతూ ఉంటుంది. అద్వైత వేదాంతాన్ని అలాగా బాగా తెలుసుకున్న మహాకవి. ఎనివే ఆయన అంటాడు, వికారహేతౌ సతి, మనస్సులో వికారం అంటే మోడిఫై అవ్వటం, తీవ్రమైన రెస్పాన్స్ అనమాట, దానికి వికారం అని పేరు. మనస్సులో వికారం కలగటానికి తగినంత కారణం ఉన్నా కూడా వికారహేతౌ సతి ఏషాం చేతాంసి న విక్రియంతే, ఎవళ్ళ యొక్క మనస్సులైతే వికారం పొందకుండగా మోరర్లెస్ సమంగా ఉంటాయో, సమ అంటే మోరర్లెస్ ఈక్విపాయిజ్డ్గా ఉంటాయో, త ఏవ ధీరా, వాళ్ళే ధీర పురుషులు, వాళ్ళే ధీరులు అంటే. సో ఈ ధీరులు వాళ్ళు సమదుఃఖ సుఖం, వాళ్ళకి సుఖ దుఃఖముల యందు ఆ సమత్వము అంటే ఈక్విపాయిజ్డ్ రెస్పాన్స్ వాళ్ళు అలవాటైపోతుంది. అటువంటి వాళ్ళు అమృతత్వాయ కల్పతే. అప్పుడు వాళ్ళ మనస్సు ఏమవుతుందంటే ఆ ఆత్మస్వరూపాన్ని కప్పివేయటం మానేస్తుంది. మనస్సు నా మనస్సు నాకే శత్రువులా పనిచేయడం మానేస్తుంది. నా మనస్సు నా జీవితాన్నే టార్మెంట్ చేయడం మానేస్తుంది. టార్మెంటర్ అంటారు. టార్మెంటర్ అంటే హింస పెట్టేటువంటి రాక్షసుడు. మనల్ని హింస పెట్టే రాక్షసుడు మనస్సు రూపంగా మనలోనే దాగి ఉన్నాడు. సో ఆ లక్షణం పోతుంది మనస్సుకి. ఎప్పుడైతే మనస్సు అడ్డుపడ్డం మానేస్తుందో మీ ఆత్మస్వరూపము తనంత తానుగా ప్రకటమవుతుంది. అప్పుడు మీరు భగవద్గీత క్లాసులో కూర్చుని వెళ్ళి, లేకపోతే ఎవరైనా ఎక్కడైనా ఈ కల్చర్లో ఉంది కదా, అంతటా ఈశ్వరుడు ఉన్నాడనో, లేకపోతే వైరాగ్యానికి సంబంధించిన మాటో, లేకపోతే ఆత్మ పూర్ణము అనే మాట మీకు వినపడింది అనుకోండి, అవును అనిపిస్తుంది. యూ విల్ నో ఇట్ దట్ ఈజీ. పూర్ణత్వం మీలోనే ఉంది అనేప్పటికీ అవునండి కరెక్టే అని అనిపించేస్తుంది. కాబట్టి సో అంచేతనే అమృతత్వాయ కల్పతే. కాబట్టి సమదుఃఖ సుఖం, సుఖ దుఃఖముల యందు సమత్వాన్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. సో తితిక్ష అంటే ఎండ్యూరెన్స్. ఆ తితిక్ష ఎక్కడి నుంచి వస్తుంది? సమత్వాన్ని బట్టి, యాక్సెప్టెన్స్ని బట్టి. రెస్పాన్స్కి సమత్వం అని పేరు. సుఖం వచ్చినా కూడా దుఃఖం వచ్చినా కూడా మన రెస్పాన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఈక్వల్గా ఉండాలని నేను చెప్పట్లేదు, అలా అక్కర్లేదు. సుఖం వచ్చినప్పుడు ఏడుపు మొహం పెట్టి కూర్చోమని, దుఃఖం వచ్చినప్పుడు నవ్వమని కాదు అభిప్రాయం. సుఖ దుఃఖముల యందు మోరార్లెస్ ఈక్వల్ రెస్పాన్స్, దాన్ని సమత్వము అంటారు. ఎందుకంటే జీవితం అనేది ఇది ఒక ప్రవాహం. ప్రవాహానికి రెండు తీరాలు ఉంటాయి, రెండు ఒడ్లు ఉంటాయి. సో జీవితం అనే ప్రవాహము, నది, జీవనది, జీవితం అనే నది, ఇది సుఖము దుఃఖము అనేటువంటి రెండు ఒడ్లు మధ్యలో ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి మనస్సు ఏం చేస్తుందంటే సుఖం వచ్చిపోతుంది, దుఃఖం వచ్చిపోతుంది, అలా అది ప్రవాహ రూపంగా నడుస్తూ ఉంటుంది. సో మనస్సు ఏం చేస్తుందంటే ఇట్ రిఫ్యూజెస్ టు ఫ్లో. సుఖం పోతోందనుకోండి, ఆ సుఖాన్ని పట్టుకుని అట్టే పెట్టడానికి మనస్సు ప్రయత్నం చేస్తుంది. దుఃఖం వస్తోందనుకోండి, రాకుండా తోసేయటానికి మనస్సు ప్రయత్నం చేస్తుంది. సో ఆ ఫ్లోలో సహజంగా సుఖం వచ్చినప్పుడు సుఖాన్ని, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ఫ్లో అలాంగ్ విత్ ఇట్, ఫ్లో అలాంగ్ విత్ ది లైఫ్ అని మనస్సుకి ఆ లక్షణం ఉండదు. మనస్సు ఏం చేస్తుందంటే ఇట్ ట్రైస్ టు అపోజ్ ద ఫ్లో ఆఫ్ లైఫ్. అది మనస్సు యొక్క లక్షణం. ఫ్లో ఆఫ్ లైఫ్ని ద యూనివర్సల్ పవర్, ద ఎలిమెంట్స్, సో ది అన్సీన్ హయ్యర్ పవర్, అది డిక్టేట్ చేస్తూ ఉంటుంది ఫ్లో ఆఫ్ లైఫ్. మనస్సు ఏం చేస్తుందంటే ఇట్ రిఫ్యూజెస్ టు యాక్సెప్ట్. ఇప్పుడు మీకు ఉదాహరణకు నేను దృష్టాంతం చెప్తాను. నేను చెప్పిన మోడల్ మీకు అది అవగతమైందో లేదో చూడండి. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. ఒకడు మహానందంగా పార్టీ చేసుకుంటున్నాడు, అయితే ఊరేగింపు నడిపిస్తున్నాడు. ఇంకొకడు చాలా దుఃఖపడిపోతూ ఇంట్లో కూర్చుని ఉన్నాడు. ఈ దుఃఖపడిపోతూ ఇంట్లో కూర్చుని ఉన్నవాడు వాట్ ఈజ్ హిస్ ప్రాబ్లం? హిస్ ప్రాబ్లమ్ ఈజ్ as the life flows on, election results is part of life. So as the life flows on, he is not willing to go along with the flow. He says life should not flow in this way. ఈ విధంగా జీవితం ప్రవహించడానికి, జీవిత ప్రవాహం ఇలా ఉండకూడదు, ఇంకోలా ఉండాలి అని వీడు అంటాడు. వీడంటే అవుతుంది అది.
అంటే ఏమిటనమాట, ఆ ప్రవాహం యొక్క లక్షణాన్ని వీడు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు అనమాట. సో అది మానేసేయాలి. అప్పుడు మైండ్ బికమ్స్ ఏ ప్రాబ్లం, యువర్ మైండ్ బికమ్స్ ఏ ప్రాబ్లం. మనం ఏం చేయాలంటే లైఫ్ యొక్క ఫ్లోని, ప్రవాహం, జీవితం యొక్క ప్రవాహాన్ని, దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకూడదు, ఆపే ప్రయత్నం చేయకూడదు. దానికి దాన్ని నేను యాక్సెప్ట్ చేయను, దీన్ని నేను రివర్స్ చేస్తాను అనే ప్రయత్నం చేయకూడదు. అనే ప్రయత్నం మీరు చేస్తున్నారు అంటే మీరు కష్టాలని కొని తెచ్చుకుంటున్నారు అని అర్థం. సో ఎప్పుడైతే మీరు లైఫ్ యొక్క ప్రవాహంలో అనుగుణంగా మనం కూడా ముందుకు కదులుట అంటే అర్థం ఏమిటి, మనస్సు ముందుకు కదులుట అంటే అర్థం ఏమిటనమాట, యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ ఇస్ ది కీ టు హ్యాపీనెస్. యాక్సెప్టెన్స్ అంటే ఏమిటి? సో ఏది వస్తే దానిని రానియడం, ఏది పోతూ ఉంటే దానిని పోనీయడం. ఇట్ మస్ట్ గో. సో మీరు పోనివ్వను నేను అని ఆపేస్తాను అంటే మా పార్టీ ఓడిపోవడానికి వీలు లేదు అని నువ్వు ఇంట్లో కూర్చుని గడబడి చేస్తే ఏమైందంటే అక్కడికి పోయిందంతే, పోతుంది, పోయింది, దాన్ని ఎవడో ఆపలేడు. పోయిదాన్ని నువ్వు పట్టుకుంటే ఆగదు అది. నోనో మనం మామూలుగా చూస్తూ ఉంటాం సెంటిమెంటల్ స్టేట్మెంట్, డాక్టర్ మై డియర్ షుడ్ నాట్ డై. వాట్ యు మీన్ బై దాట్? షుడ్ నాట్ డై అంటే డాక్టర్ అంటాడు మా పని మేము చేసాం మాస్టర్ వెళ్ళరండి అంటాడు. మరి అంతకంటే ఇంకేమంటాడు? నో డాక్టర్, ఐ డోంట్ అలౌ హిమ్ టు డై. వాట్ యు మీన్ బై దాట్? సో he has to die, he has to die. If he must die, then he must die. If he lives, then he lives. కొంచెం సమత్వం, కొంచెం యాక్సెప్టెన్స్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ యాక్సెప్టెన్స్ యొక్క రహస్యం ఏంటంటే మీకు ఫుల్ యాక్సెప్టెన్స్ ఎప్పుడో తెలుసునా, మీరు కోరవద్దు, భయపడవద్దు. డిజైర్ నాట్, ఫియర్ నాట్. ఎందుకంటే కోరడము అంటే యు వాంట్ టు, ఆ ఫ్లో ఆఫ్ లైఫ్ మీద మీకు ఒక ఎజెండా ఉందన్నమాట. భయపడ్డము అంటే ఆ ఫ్లో ఆఫ్ లైఫ్ మీద మీకు ఎజెండా ఉందన్నమాట. కామన, భయము అన్నవి ఫ్లో ఆఫ్ లైఫ్కి అపోజ్గా, ఫ్లో ఆఫ్ లైఫ్ ఒకటి ఉంటే మనం పెట్టేటువంటి ఎజెండా మరొకటి. ఇప్పుడు ఫలానా నేను ప్రేమించే వ్యక్తి ఉంటాడు, నేను ప్రేమించే వ్యక్తి మరణిస్తాడేమో అని భయం, మరణించరాదు అని కామన. ఎలా వర్కౌట్ అవుతుంది అది? హౌ ఇట్ విల్ వర్కౌట్? ఇప్పుడు ఓ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకు అబ్బాయి ఉన్నాడు, వాడు ఎంసెట్ పరీక్ష రాశాడు. సో ఇప్పుడు వాడు ఎంసెట్లో వాడేమో ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఫస్ట్ ర్యాంకో 10th ర్యాంకో 100th ర్యాంకో మంచి ర్యాంక్ రావాలి, రాకుండా ఉండడానికి వీలు లేదు, మంచి ర్యాంక్ రావాల్సిందే అని వీళ్ళు ఒక దృఢమైనటువంటి కామనని పెట్టుకుని కూర్చుంటారు. ఇంకా 4 రోజులు రిజల్ట్స్ ఉందనగా మంచి ర్యాంక్, ఆ కామన ఎప్పుడైతే మనస్సులో ప్రవేశించిందో రాదేమో అనే భయం కూడా దాని పక్కనే ఉంటుంది. ఈ కామన, ఈ భయం పెట్టు కూర్చుంటారు. ఈ కామన, భయము ఆ రిజల్ట్ని ఏమైనా ప్రభావితం చేస్తుందండి? ప్రభావితం చేయదు. వీడి కామన, ఈ భయం మరీ పెరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు వీడు ఏం చేస్తాడంటే లంచాలు ఇవ్వటానికి మ్యానిపులేట్ చేసి ఇవన్నీ మొదలుపెట్టి ఆఖరికి వాడిని, ఒక ఆయన్ని నేను ఎరుగుతున్నాను, ఆయన నాతోటి హీ కన్ఫెస్డ్ విత్ మీ, నేను జీవితంలో మా అబ్బాయికి పెద్ద అపకారం ఒకటి చేశానండి అన్నారు. ఏమిటి చేశానండి? వాడు ఎంబీబీఎస్లో వాడికి అర్హత లేకపోయినా నేను సీటు కొని వాడిని ఎంబీబీఎస్లో జాయిన్ చేసి వాడికి ఒక ఫస్ట్ అపకారం అది చేశాను. ఓకే, సెకండ్ అపకారం ఏం చేశానంటే, అంటే మొత్తం మీద వాడి జీవితాన్ని పాడు చేయడంలో నా పాత్ర ఉన్నది. ఏమిటి రెండో అపకారం ఏమిటి? వాడు ఎంబీబీఎస్ 3rd ఇయర్లో ఎనాటమీ పరీక్ష ఫెయిల్ అయితే నేను ఆ ప్రొఫెసర్ గారిని కలిసి నాకుండే పలుకుబడి అంతా వినియోగించి వాడు పాస్ అయ్యి ఇట్లా చేశాను. అయింది, వీడు ఎంబీబీఎస్ పాస్ అయ్యాడు. ఎందుకంటే 3rd ఇయర్ ఎనాటమీ 4 ఏళ్లలో పాస్ అవ్వాల్సిన ఎంబీబీఎస్ని వీడు 7 ఏళ్లలో పాస్ అయ్యాడు. పాస్ అయ్యి వాడిని హౌస్ సర్జనరీసీ చేయరా అంటే వాడికి దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదో తెలిసిన, వాడికి సబ్జెక్ట్ రాదు. సబ్జెక్ట్ వస్తే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ సబ్జెక్ట్ రాని వాడికి దాని మీద ఇంట్రెస్ట్ ఏముంటుంది? సబ్జెక్ట్ రాదు వాడి నెత్తి మీద. ఈయన కేవలం కట్నం కోసమని ఎంబీబీఎస్లో జాయిన్ చేశాడు. ఎంబీబీఎస్లో ఉన్నట్లయితే ఆ పర్టికులర్ కమ్యూనిటీలో ఎంబీబీఎస్లో కనుక వాడు జాయిన్ అయినట్లయితే వాడికి 25 లక్షలు కట్నం. ఎంబీబీఎస్ కాకుండా బీకామ్లో జాయిన్ అయితే 5 లక్షలు కట్నం. అంత డిఫరెన్స్ ఉంది.
ఆ 25 lakhs ఆ 20 lakhs కోసం ఎంబీబీఎస్ జాయిన్ చేశాడు. 20 lakhs వచ్చింది, కానీ వాడి జీవితం పాడైంది. వాడు కనుక ఏ బీకామో పర్సన్ చదివి ఉంటే వాడు సుఖంగా ఉండేవాడండి. వాడిని నేనే పనిచేశాను. వాడు ఇప్పుడు ప్రాక్టీస్ చేయడానికి పనికిరాడు, మరి ఏ పని చేయలేడు. ఎంబీబీఎస్ పాస్ అయిన వాడు డాక్టర్ ప్రాక్టీస్కి పనికిరాడు, మరి ఏ పని చేయలేడు. ఆ మధ్యకాలంలో కలిసినప్పుడు ఆల్టర్నేట్ మెడిసిన్ అనో ఏదో అంటున్నాడు. అయి సో వాడి జీవితాన్ని నేనే పాడు చేశానండి, వాడికి దిశ లేకుండా చేశాను. సో మనం ఎప్పుడూ కూడా మన కామనతోటి, మన భయంతో లైఫ్ యొక్క ఫ్లోని మాడిఫై చేసేందుకు మీరు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో అప్పుడే యూ హ్యావ్ క్రియేటెడ్ ప్రాబ్లమ్ టు యువర్ సెల్ఫ్. సపోజ్ హీ యాక్సెప్టెడ్, నా కుమారుడు ఎంబీబీఎస్ కానక్కర్లేదు, నాకు 5 లక్షలు కట్నం చాలు, 25 లక్షలు కట్నం అక్కర్లేదు అని యాక్సెప్ట్ చేసాడు అనుకోండి, ఆయన సుఖంగా ఉండేవాడు, ఆయన కుమారుడు సుఖంగా ఉండేది. ఈ యాక్సెప్టెన్స్ని మరింత ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొంది ఉండేవాడు, జీవన్ముక్తుడై ఉండేవాడు. కాబట్టి యాక్సెప్ట్ అంచేతనే మనం ఎలా అంటే హయ్యెస్ట్ ఐడియల్ ఏమిటంటే కామన పెట్టుకోవద్దు, భయం పెట్టుకోవద్దు. వచ్చేదాన్ని రాని, పోనీదాన్ని పోనే. పోనీదాన్ని పోనే అంటే మీరేం వదిలిపెట్టక్కర్లేదు, అది వెళ్ళిపోవాలంటే. అది పోనే అంటే జస్ట్ బీ ఏ విట్నెస్, యాక్సెప్ట్ చేయని అర్థం. అది పోయేది ఎలాగో పోతుంది, వచ్చేది ఎలాగో పోతుంది. నేను పోనివ్వనంటే అదేం పోవడం ఆగిపోదు. కాబట్టి అండ్ యాక్చువల్ ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి. అబ్జర్వ్ ది యాక్చువల్ యాజ్ అండ్ వెన్ ఇట్ హ్యాపెన్స్. ఆయా ఘటనలు, ప్రధానమైన ఘటనల గురించి చెప్తున్నా. చిల్లర ఘటనల గురించి, మీరు ఆటో ఎక్కడానికి వెళ్ళారనుకోండి, ఆటో ఎక్కి సికింద్రాబాద్ వెళ్ళడానికి రోడ్డు మీకు వెళ్ళారనుకోండి, అక్కడ ఈ ప్రిన్సిపల్ని సీరియస్గా అప్లై చేయమని నేను చెప్పట్లేదు, అలాగా అప్లై చేయడం కాదు. ఈ ప్రిన్సిపల్స్ ఓవరాల్ లైఫ్ని శాసించేటువంటి ప్రిన్సిపల్స్. కాబట్టి సో ప్రధానమైన లైఫ్ యొక్క యాటిట్యూడ్ ఇలా ఉండాలని చెప్తున్నా. ఇన్ని స్మాల్ ఈవెంట్స్ విషయంలో మీరు ఎలా అప్లై చేసుకోవాలన్నది అది ఆ వ్యక్తి చూసుకోవాలి. ఒకప్పుడు మరి అలాగే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ గోల మూలంగా ఇంటర్నేషనల్ ట్రావెల్ ఎలా తయారైందంటే ఈ మోస్ట్ అన్సర్టన్గా తయారైంది. మీరు వెళ్ళి నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను అప్పటికి చేరుకోవాలంటే వీ కాంట్ సే ఇంటర్నేషనల్ ట్రావెల్ పూర్వంలాగా కాదు. మొన్న స్వామి లబ్ధానందజీ వచ్చారు, ఆయన డైరెక్ట్గా హైదరాబాద్లో దిగాల్సిన ఆయన. తెల్లవారుజాము 3 గంటలకి ఫ్లైట్ రావాలి. నేను వెళ్ళాను ఎయిర్పోర్ట్కి 3 గంటలకి. తీరా వెళ్ళేప్పటికి ఫోన్ కాల్ వచ్చింది, ఏమైనా మెసేజ్ వచ్చింది. ఈ సెలవులు ఉన్నాయి కాబట్టి ఒక మెసేజ్ ఒకటి వచ్చింది, ఆయన బాంబేలో ఫ్లైట్ మిస్ అయ్యారు అని మెసేజ్ వచ్చింది. ఫ్లైట్ మిస్ అవ్వడం అంటే ఏమిటో నాకు తెలుసు. 24 గంటలు ప్రయాణం చేసి బాంబేలో దిగేప్పటికి నీకు ఫ్లైట్ లేదు అనే మాట వినపడితే నెత్తి మీద పిడుగు వేస్తే కూడా ఈజీ. ఆయన ఆ వయస్సులో నీరసంగా ఉండి కూడా బాంబే వచ్చి, ప్రారంభంలో మిస్ అయితే నష్టం అనేది వెనక్కి వెళ్తాం, మొన్నటి ప్రయాణం చేస్తాం. బాంబే వచ్చి ఫ్లైట్ మిస్ అయ్యారంటే వాడు 6 అవర్స్ తర్వాత మరో ఫ్లైట్లో అడ్జస్ట్ చేశాడు. హీ వాజ్ కైండ్ ఇనఫ్ టు డూ దాట్. లేకపోతే ఎయిర్ ఇండియా వాళ్ళు మాకేం సంబంధం లేదని అంటారు. బాంబే తీసుకొచ్చి పారేసిన తర్వాత మాకేం సంబంధం లేదంటారు. మరి మేము హైదరాబాద్ వెళ్ళాలి కదా అంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ లేదు, ఏం చేయమంటారంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఉండదు, తెల్లవారుసాము ఫ్లైట్ అయిపోతే ఇంకొండదు. మరి ఇండియన్ ఎయిర్లైన్స్లో పెట్టాలంటే ఎయిర్ ఇండియా వేరండి, ఇండియన్ ఎయిర్లైన్స్ వేరండి అంటాడు వాడు. అసలు మీకు సమాధానం చెప్పడం. లేకపోతే ఎయిర్ ఇండియాలోనూ కస్టమర్ డెస్క్ అని ఒకటి ఉండదు, అది చూపిస్తుంది. కస్టమర్ డెస్క్ దగ్గరికి వెళ్తే వాడు అంటాడు అక్కడ చోటు లేదంటుంటే నేనేం చేస్తానని వాడు అంటాడు. వీటి దగ్గరికి వెళ్తే కస్టమర్ డెస్క్ దగ్గరికి వెళ్ళాడు అంటాడు. ఈ విధంగా ముప్పతిప్పులు పెట్టేస్తారు వాడు. నేను మద్రాసులో పడ్డాను ఒకసారి. సో ఆవేళ పొద్దున్న ఫ్లైట్ మిస్ అయ్యి సాయంకాలం వచ్చాను. కాబట్టి నేను ఫ్లైట్ జరిగి తీరాలి అని పెట్టుకుంటే అది నడవదు, ఐ టెల్ యూ. కాబట్టి అంత చిన్న విషయంలో కూడా ఈ ప్రిన్సిపల్ అప్లై చేయాల్సి రావచ్చు ఒకప్పుడు. సో నేను అనేది ఏంటంటే హౌ టు అప్లై అన్నది యూ హ్యావ్ టు వర్కౌట్ ది డీటెయిల్స్. కాబట్టి మనం ఏం చేస్తామంటే మనకి సుఖం కలిగిందనుకోండి, చాలా వెంటనే దాన్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేసేస్తాం. సో దుఃఖం వచ్చిందనుకోండి, మనిషి యొక్క యుక్తి శక్తి అంతా కూడా ఆ దుఃఖాన్ని అంగీకరించకుండా దాన్ని తిరస్కరించటానికే వీడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దానివల్ల ఏమీ ఒరిగిదేమీ లేదు. నిజానికి ఓ మహాత్ముడు ఏమని చెప్పారంటే, అంటే మరి ఇది మీకు ఈ ఫిలాసఫీ వినడానికి మరి మీకు ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆ ఈగోని డిఫైన్ చేయమన్నారు. కాబట్టి మీరు ఈగోని డిఫైన్ చేయండి అన్నారు. ఎందుకంటే ఈగో ఈజ్ నాట్ ఏ రియల్ ఎంటిటీ.
మా వేదాంతులకు ఆ సత్యం తెలుస్తూ ఉంటుంది. ఈ ద్వైతులకి వాళ్ళ మొహం వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళని అలాంటి పెడితే. సో ఈగో అన్నది ఇట్ ఈస్ నాట్ ఏ రియల్ ఎంటిటీ, ఇట్స్ ఎ ఫాల్స్ ఎంటిటీ. సో ఫాల్స్ ఎంటిటీ అన్నప్పుడు వైల్ బీయింగ్ ఏ ఫాల్స్ ఎంటిటీ ఇట్ ఈస్ ఏబుల్ టు క్రియేట్ ప్రాబ్లం. హౌ, వాట్ ఈస్ ది మెకానిజం? ఆ ఈగోని మీరు డిఫైన్ చేయండి అన్నారు. అంటే నేను అన్నాను ఏవో చెప్పకపోతే అలా కాదు, మీరు ఈగోని ఇలాగ దిస్ ఇస్ ది ఈగో ఏంటంటే ఏదైతే ఎప్పటికీ సుఖం కోసమే అర్రులు చాచుతూ ఉంటుందో, దుఃఖం రావడానికి వీల్లేదని తన శక్తి యుక్తులనన్నిటినీ ఒడ్డి ఎదురే పోరాడుతూ ఉంటుందో, సంఘర్షణ చేస్తూ ఉంటుందో, అది ఈగో అని చెప్పారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆయన అడిగారు నన్ను, స్వామీజీ ఆత్మజ్ఞానానికి ఆటంకం ఏమిటో చెప్పండి అన్నారు. మీరు అరడదన ఆటంకాలు చెప్పదు, ఒక్క ఆటంకం చెప్పండి. నేను ఏదో అజ్ఞానం ఏదో చెప్పాను, మీరు సరిగ్గా చెప్పలేదు. ఏమిటో మీరే చెప్పండి. ఈగో. ఈగో ఈజ్ ది మేజర్ ఆబ్స్టకిల్. అంటే అర్థం ఏంటో తెలుసునండి, మీరు ఇంప్లికేషన్స్ వింటే మరి ఆశ్చర్యపోతారు. ఈగో ఆటంకము అంటే అర్థం ఏంటో తెలుసునా? మీరు ఎంతకాలం అయితే నేను ఒక వ్యక్తిని అని తలపోస్తారో అంతకాలం మీకు ఆత్మజ్ఞానం కలగదు. అదే అర్థం నాకు. ఈగో అంటే అది ఏదో ఉంటుంది, అది పోతుంది అనుకునేది, అలాగనుకునేది. ఐఎమ్ ఏ పర్సన్ అని మీరు ఎంతకాలం అనుకుంటారో అంతకాలం మీకు ఆత్మజ్ఞానం కలగదు. అసలు నేను మాట అడుగుతా, ఆర్ యు ఏ పర్సన్? ఆర్ యు ఏ పర్సన్? ఎందుకంటే మీరు చెప్పండి, నిద్రను ఊరికే చెప్పడం ఒక ప్రధానమైన ఎగ్జాంపుల్. ఇన్ స్లీప్ యు ఆర్ నాట్ ఏ పర్సన్. సో ఈ ప్రశ్న మీరు ఆలోచించదగ్గ ప్రశ్న. ఆర్ యు ఏ పర్సన్? నిద్రలో యు ఆర్ నాట్ ఏ పర్సన్, ఒక వ్యక్తి మీరేం కాదు నిద్రలో. తర్వాత ఇంకోటి నేను మీకు చెప్తా, మీరు సెల్ఫ్ కాన్షియస్ అని ఉంటుంది. యు ఆర్ ఏ పర్సన్ ఓన్లీ వెన్ యు ఆర్ సెల్ఫ్ కాన్షియస్. సెల్ఫ్ కాన్షియస్ అంటే హీఈస్ ఎక్యూట్లీ కాన్షియస్ ఆఫ్ హిమ్సెల్ఫ్. తన గురించి తాను చాలా చాలా సీరియస్గా భావన చేసినప్పుడు దాన్ని సెల్ఫ్ కాన్షియస్ అంటారు. ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్తాడు, స్టేజ్ మీదకి వెళ్ళేలా వణుకుతూ ఉంటాడు, స్టేజ్ ఫియర్ అంట. ఏమిటది? వాట్ ఈస్ ది స్టేజ్ ఫియర్? స్టేజ్ ఫియర్ ఏమిటంటే వాడు మామూలుగా ఉన్నప్పుడు హీఈస్ నాట్ దట్ మచ్ సెల్ఫ్ కాన్షియస్. స్టేజ్ మీదకి వెళ్ళేప్పటికీ బాగా సెల్ఫ్ కాన్షియస్ అయిపోతాడు. 100 మంది తనను చూస్తున్నారనేప్పటికీ ఈ 100 మంది యొక్క చూపులలో తన గురించి ఏమనుకుంటున్నారో, మంచిగా అనుకుంటారో చెడ్డగా అనుకుంటారో, అప్రూవ్ చేస్తారో కండెమ్ చేస్తారో అని ఎప్పుడైతే 100 మంది కళ్ళు తన మీద పడ్డాయో తాను కూడా తన గురించి భూతద్దంలో చూసుకున్నట్టుగా చూసుకుంటాడు. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ కాన్షియస్. అంచేతనే మనిషి వీధిలో ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఓ లుంగి పెంచి కట్టుకుని భుజం మీద ఓ పాత కండువా వేసుకుని ప్రచారం చేస్తూ ఉంటాడు, అవునా? అదే వీధిలోకి వెళ్ళేప్పుడు ఏం చేస్తాడు? సూటు బూటు వేస్తాడు. ఎందుకని? వై? బికాజ్ వీధిలోకి వెళ్ళేప్పుడు హీ బికమ్స్ మోర్ సెల్ఫ్ కాన్షియస్. సెల్ఫ్ అంటే బాడీ ఐడెంటిఫైడ్ సెల్ఫ్ అండి, అదేం ఆత్మ కాదు. ఈగో అనమాట. బాడీ ఐడెంటిఫైడ్ ఈగోతోటి కాన్షియస్ అయిపోతాడు. ఇంట్లో ఉన్నప్పుడు హీఈస్ నాట్ దట్ మచ్ సెల్ఫ్ కాన్షియస్. వీధిలోకి వెళ్ళేప్పటికీ బాగా సెల్ఫ్ కాన్షియస్ అవుతాడు. కాబట్టి తాను ఒక వ్యక్తిని అనే ఈ భావన వ్యక్తిత్వ భావన అంటారు. సెల్ఫ్ కాన్షియస్ అనేదాన్ని వ్యక్తిత్వ భావన. ఈ వ్యక్తిత్వ భావన కూడా హెచ్చుతగ్గులు మనకు కనపడుతున్నాయా లేదా? హెచ్చుతగ్గులు ఉన్నాయా లేదా? ఏమండి, నిద్రలో గురక పెట్టారనుకోండి మీకు యు ఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ ఇట్. కానీ తెలివి వచ్చిన తర్వాత మీరు గురక పెడతారు అని ఎవరైనా చెప్తే బాధపడతారు. ఎందుకంటే ఆ వ్యక్తిత్వ భావన అంటే యాజ్ ఐఎమ్ ఏ పర్సన్ అండ్ దిస్ ఈజ్ ఏ క్వాలిటీ విచ్ ఈజ్ అన్బికమింగ్ ఆఫ్ ఎ పర్సన్. ఒక పర్సన్కి ఈ లక్షణం ఉండకపోతే బాగుండును అని అనిపిస్తుంది. వెంటనే ఒకడు ఉంటాడు అక్కడెక్కడో, వాడు అంటాడు నీకు నిద్రలో గురక లేకుండా నేను మందిస్తాను అంటాడు. ఉన్నారు. స్లీప్ యాప్నియా అని పెద్ద డిసిప్లిన్ ఇది. అమెరికాలో ఇదో పెద్ద డిసిప్లిన్. వాడు ఈ గురక మీద వాడు ఏవో కొన్ని మందులు కొన్ని సలహాలు ఎదుర్కొన్న తన దగ్గర పెట్టుకుని ఓ పెట్లో పెట్టుకుని వాడు వ్యాపారం చేసేస్తూ ఉంటాడు. వాడు పెద్ద కన్సల్టెంట్, హీ ఎర్న్స్ లాట్స్ ఆఫ్ మనీ, హీ పేస్ హ్యూజ్ ట్యాక్సెస్ టు ది గవర్నమెంట్. అంకుల్ శామ్కి చాలా మంచి ట్యాక్సెస్ పే చేస్తూ ఉంటాడు. ఏమిటండి మీ వృత్తి అంటే? గురకే నా వృత్తి స్వామీజీ అని చెప్పాడు. గురక గురించి వైద్యం చేస్తారా మీరు? అవును. గురక పెట్టేవాడికి గురక తెలియదు కదా అంటే తెలియకపోవడం అంటే మొన్నటి పొద్దున్న లేచినప్పుడు తెలుస్తుందా తెలవదా? అంటే ఎలా తెలుస్తుందంటే భార్య చెప్తుంది.
కాబట్టి ఎనీవే సెల్ఫ్ కాన్షియస్నెస్ వ్యక్తిత్వ భావనలో హెచ్చు తగ్గులు ఉంటాయి. జాగ్రత్త అవస్థలో కూడా మీరు ఒకప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు లెస్ సెల్ఫ్ కాన్షియస్ ఉంటారు, వీధిలో వెళ్ళేప్పటికి ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ అక్యూట్గా తయారవుతుంది. ఏమంటే హెచ్చు తగ్గులు ఉన్నాయంటే మీరు ఆలోచించండి. దేర్ ఆర్ అకేషన్స్ మీకు ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ అసలే లేని అకేషన్స్ కూడా ఉంటాయి. జాగ్రత్త అవస్థలోనే దేర్ ఆర్ గ్యాప్స్ ఇన్ సెల్ఫ్ కాన్షియస్నెస్. అప్పుడు మీరుంటారు, సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉండదు, మీరుంటారు, వ్యక్తిత్వ భావన ఉండదు. సో నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, సో నేను వ్యక్తిని అనే ఆ భావన మధ్యలో గ్యాప్స్ ఉన్నప్పుడు వాట్ ఆర్ యూ? నేను వ్యక్తిని అనే భావన ఉన్నప్పుడే మీరు వ్యక్తి అవుతారు. సో వెన్ దట్ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఈజ్ మిస్సింగ్, ఆ ఇన్ బిట్వీన్ గ్యాప్స్లో వాట్ ఆర్ యూ? తర్వాత ఇంకో మాట అంట, నేను ఒక వ్యక్తిని అనే భావన, ఆ ధారణ, అది మెమొరీ మీద ఆధారపడి ఉంటుంది, స్మృతి మీద ఆధారపడి ఉంటుంది. నేను ఫలానా అప్పుడు పుట్టాను అని మొత్తం హిస్టరీ అంతా కూడా అది గుర్తులో ఉండాలి, ఆ హిస్టారిక్ సెల్ఫ్. సో మెమొరీ ఉన్నప్పుడే వ్యక్తిత్వ భావన ఉంటుంది. దేర్ ఆర్ అకేషన్స్ వెన్ దేర్ ఈస్ నో మెమొరీ. మీరు బాగా ఉల్లాసంగా నవ్వినప్పుడు, మహానందాన్ని అనుభవించినప్పుడు, మహా దుఃఖాన్ని అనుభవించినప్పుడు, మీరు మామూలుగా నడుస్తున్నారనుకోండి, హఠాత్తుగా పిడుగు పడింది అనుకోండి, ఇక్కడ కూర్చున్నట్టుగా బయట పిడుగు పడింది అనుకోండి, అప్పుడు మీకు వెంటనే ఒళ్ళు జలధరిస్తుంది. ఆ జలధరించినప్పుడు సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉండదు. సో అలాగంటే అనేక గ్యాప్స్ ఉంటాయి, మెమరీ ఉండదు, సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉండదు. అప్పుడు దెన్ వాట్ ఆర్ యూ? వాట్ ఆర్ యూ? మీకు అర్థమైందండి మీమాంస? సో మీరు నేను ఒక వ్యక్తిని అనుకుని మీరు పొరపడ్డారు. యు ఆర్ నాట్ ఏ పర్సన్, యు ఆర్. దెన్ వాట్ ఆర్ యూ? యు ఆర్ ద ఇంపర్సనల్ లైఫ్. లైఫ్ ఈజ్ నాట్ పర్సన్, లైఫ్ ఈజ్ నాట్ పర్సనల్, లైఫ్ ఈజ్ ఇంపర్సనల్. ఈ పర్సన్ అనే వ్యక్తిత్వం అని ఏదైతే ఉన్నదో, ఈ ఈగో ఏదైతే ఉన్నదో, ఇది ఒక షాడో మాత్రమే. మనిషికి నీడకి ఎటువంటి సంబంధమో ఆ ఆత్మ చైతన్యము లైఫ్కి, నేను ఒక వ్యక్తిని అనే ధారణకి మధ్యన అట్టి సంబంధం ఉన్నది. కాబట్టి ఈగో, ఈ పర్సన్, నేను ఒక పర్సన్ అనేటువంటి ఈగో ఉంది చూసారా, అది ఏ ఆటంకము. కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ నేను ఒక వ్యక్తిని, నేను ఒక పర్సన్ అని మీరు ఎప్పుడైతే అన్నారో, ఇంకా తర్వాత అన్నీ వచ్చేస్తాయి. నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను భార్యని, భర్తని, తండ్రిని, తల్లిని, తర్వాత బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి, మరొకటి ఆంధ్ర వాడిని, తెలంగాణ వాడిని, ఇవన్నీ వచ్చేస్తాయి. బేసికల్గా ఫస్ట్ ఐఎమ్ ఏ పర్సన్ అని మీరు అనుకున్నారు. ఐఎమ్ ఏ పర్సన్, దట్ ఈగో, దట్ ఈస్ ది ఈగో. అది ఏ ఆత్మజ్ఞానానికి పెద్ద ఆటంకం. అది మీరు తీసివేయగలిగితే మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అది మీరు తీసివేయలేకపోయారనుకోండి, సపోజ్ నేను సన్యాసం తీసుకుని నేను ఒక సన్యాసిని అని అనుకుంటూ కూర్చున్నాను అనుకోండి, సన్యాసం తీసుకోవడం అంటే ఉన్నవన్నీ వదిలిపెట్టేయటం, అంతేగాని ఇవి వదిలిపెట్టి మరొకటి పట్టుకోవడం కాదు. సో ఏ పర్సనాలిటీ ఈజ్ బర్న్డ్. ఒక వ్యక్తిత్వము అది దహించి వేయబడుతుంది, లేకపోతే అది కాలంలో కలిపేయటం, వెళ్ళి నదిలో పారేస్తాం ఆ వ్యక్తిత్వాన్ని. దాన్ని నదిలో పారేసి మరో వ్యక్తిత్వాన్ని పట్టుకొచ్చేటంటే అది ఇంకా సన్యాసం ఏంటి? సన్యాసము మళ్ళీ పట్టుకోవడం ఉండదు, ఇంకా సన్యాసమే. ఇప్పుడు సన్యాసం తీసుకుని అంటే ఒక వ్యక్తిత్వం పోయింది, ఇప్పుడు ఇంకో వ్యక్తిత్వాన్ని వీడిని ఎత్తి మీద వేసుకుంటాడు. నేను సన్యాసిని, ఫలానా సంప్రదాయానికి చెందిన వాడిని. ఇప్పుడు మామూలుగా వ్యక్తి అయితే ఏమనుకుంటాడు? నేను బ్రాహ్మణుడిని, క్షత్రియుడిని, తండ్రిని, తల్లిని, భార్యని, భర్తని అనుకుంటాడు కదా. అలాంటివివో ఇంకో కొన్ని వీడు అనుకుంటాడు. నేను సన్యాసిని, ఈ సంప్రదాయానికి చెందిన వాడిని, కాబట్టి మరో సంప్రదాయం వాళ్ళకి మనకి పడదు. సో మేము చిన్మయ మిషన్ వాళ్ళండి, మీతో మాకు సంబంధం లేదని, ఇలాగేదో సంథింగ్ లైక్ దిస్. తర్వాత నేను పీఠాధిపతిని, నేనేమో వీళ్ళు నాకంటే తక్కువ సన్యాసులు, వీళ్ళకంటే నేను గొప్ప సన్యాసిని అని, ఈ విధంగా ఆ సన్యాసం చుట్టూ ఇంకో ఈగోని వీడు క్రియేట్ చేస్తాడు. వీడు ఒక ఈగో వదిలిపెట్టి మరో ఈగోని పట్టుకున్నాడు. ఎప్పుడైతే ఈగోని క్రియేట్ చేసాడో, ఆ ఈగోని నిలబెట్టడానికి చుట్టూ ఓ స్ట్రక్చర్ ఒకటి కూడా కడతాడు, ఓ బిల్డింగ్ కూడా కడతాడు ఈగోని నిలబెట్టడానికి. ఈగోకి ఒక బిల్డింగ్ ఉంటే బాగుంటుంది. నేను ఒక బిల్డింగ్కి ఓనర్ని అంటే ఆ ఈగో బాగుంటుంది. ఏ బిల్డింగు లేకుండా ఇక్కడ అక్కడ తిరుగాడుతున్నాను అన్న ఈగో కంటే బిల్డింగ్ ఓనర్ని అనే ఈగో బాగుంటుంది. కాబట్టి మీకు ఇప్పుడు నేను 2 ఫార్ములాలు చెప్పాను. ఒకటి, సుఖదుఖముల వచ్చినప్పుడు యాక్సెప్టెన్స్కి ఆటంకంగా నిలిచేది ఏమిటి? ఈగో. ఈ ఈగో ఏం చేస్తుందంటే, సుఖమే ఉండాలి, సుఖాన్ని పోనివ్వరాదు.
దుఃఖము దరిదాపులకి రానివ్వకూడదు అని. సో నౌ ది సుఖ దుఃఖ నాన్ యాక్సెప్టెన్స్ ప్రాబ్లమ్ని మీరు ఈగోకి రెడ్యూస్ చేశారు. ఇట్ ఈస్ ది ఈగో విచ్ ఇస్ ది కల్ప్రిట్, విచ్ ఇస్ ది విలన్ ఆఫ్ ది పీస్, రైట్? ఇప్పుడు ఈగోని ఫర్దర్గా ఎలా రెడ్యూస్ చేశారు మీరు అంటే, సుఖాన్ని యాక్సెప్ట్ చేస్తూ సుఖాన్ని ఆహ్వానిస్తూ దుఃఖాన్ని నిరాకరించేది ఈగో. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమిటి? ఈగో ఉన్నంత కాలము ఆత్మజ్ఞానము మోక్షము లేదు. ఇప్పుడు ఈ రెండు కలిపితే మీకు ఇప్పుడు మీకు ఆ సొల్యూషన్ వచ్చేస్తుంది. ఏమిటి సొల్యూషను అంటే, సుఖమును దుఃఖమును సమంగా తీసుకో. నువ్వు ఎప్పుడైతే సుఖ దుఃఖముల యందు సమత్వం వచ్చేసిందో, ఈగోకు ఉన్న ప్రధానమైన బలం అదే. ఏమిటి? సుఖాన్ని ఆహ్వానించటము, సుఖాన్ని గట్టిగా పట్టుకోవడం, దుఃఖాన్ని తోసేస్తూ ఉండడం, అది ఈగోకున్న బలం. మీరు ఎప్పుడైతే సుఖ దుఃఖముల యందు సమత్వాన్ని తీసుకొచ్చారో, మీ ఈగో యొక్క బలము క్రమక్రమంగా శిథిలమైపోతుంది. శిథిలమైపోయి ఈగో ఎలా తయారవుతుందంటే, ఉందా లేదా అన్నట్టుగా తయారవుతుంది. ఐఎమ్ సో అనే భావన కలగదు. ఎదరవాడు గుర్తు చేస్తే కలగాలి. సో ఎదరవాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి, మహాత్మాజీ నమస్కారం, నేను మీ శిష్యుడిని అన్నాడు అనుకోండి. అప్పుడు మహాత్ముడు వెంటనే కంగారు పడిపోయి ఉలిక్కిపడి, అబ్బే శిష్యుడు లేదు, ఇది లేదు, అంతా అద్వైత పరబ్రహ్మే అని అండం. అవును, సరే బాగానే ఉంది, ఏమిటి విషయం ఇంకా. బట్ హీ నోస్ ఇన్ హిజ్ హార్ట్ ఆఫ్ హార్ట్స్ దట్ ఈ భేదము కల్పితము అని తెలుస్తూనే ఉంటుంది. తన యందు ఒక వ్యక్తిత్వాన్ని ఎదరవాడు ఆరోపించినా తాను ఆ వ్యక్తిత్వాన్ని ఆరోపించుకోడు. ఎదరవాళ్ళు ఆరోపిస్తే పర్వాలేదు, ఎందుకంటే వ్యవహారం కోసం వాళ్ళు ఆరోపిస్తారు, తాను ఆరోపించుకోడు. సో ది పాయింట్ ఈజ్, ఎప్పుడైతే సుఖము ఎడల తీవ్రమైన ఆకర్షణని, దుఃఖము ఎడల రెడ్డి గారు ఇక్కడ మీకు కావాల్సిన చోటు ఉంది, ఇలా అక్కడ ఎదుర్కొండ కుర్చీలో కూర్చోండి. దుఃఖము ఎడల తీవ్రమైన వికర్షణ, ఈ రెండూ కూడా ఈగోకున్నటువంటి బలమును ఈ రెండే. ఈగోని నిలబెట్టే స్తంభాలు ఈ రెండే. మీరు క్రమక్రమంగా ఆ రెండు స్తంభాలని శిథిలం చేసుకుంటూ పోయారనుకోండి, ఏమవుతుందో తెలుసునా? నేను ఒక పర్సన్ని అనే సెల్ఫ్ కాన్షియస్నెస్, పర్సనాలిటీ మీద ఉండేటువంటి దట్ ఇంటెన్స్ అటాచ్మెంట్, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ ఈగో యొక్క బలం తగ్గిపోయి ఈగో శిథిలం అయిపోతుంది. ఈగో బాగా పలచబడిపోతుంది, డీఫ్లేట్ అయిపోతుంది. ఈగో డీఫ్లేట్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు వెంటనే మీకు ఆత్మస్వరూపం చక్కగా ప్రకాశిస్తుంది. మేఘాలు పక్కకి తప్పుకోగానే సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు. మేఘాలు తప్పుకున్నాక ప్రకాశించడం కాదు, అంతకుముందు కూడా ప్రకాశిస్తూ ఉంటాడు. మేఘాలు తప్పుకోగానే ఆ ప్రకాశం యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది, అనుభూతి మనకు కలుగుతుంది. అలాగే ఆత్మ ప్రకాశం యొక్క అనుభూతి మీకు కలుగుతుంది అని ఆ మహాత్ములు చెప్పారు. నేనున్నాను. అయితే ది కంక్లూషన్ వాట్ ఐ గాట్ ఈజ్, కంక్లూషన్ ఏమిటంటే, సుఖ దుఃఖముల ఎడల సమచిత్తమును కలిగి ఉండవలసినది. అంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ బోత్. అంటే ఆయన అన్నారు, నువ్వు యాక్సెప్టెన్స్ డెవలప్ చేసుకోవాలంటే నీకు ఉపాయం చెప్తాను. ఏమిటది? ఇప్పుడు ఎలాగంటే, ఇప్పుడు త్రాసులు ఉందనుకోండి, ఇటువైపు తక్కడా అటువైపు తక్కడా ఉంటుంది, ఇటువైపు ప్లేటు అటువైపు ప్లేటు. దీంట్లో మరీ బరువు ఎక్కువ ఉంది, దాంట్లో మరీ బరువు తక్కువ ఉందనుకోండి. ఆ రెండింటిని ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి అంటే, ఒకప్పుడు ఎలాగుంటుందంటే, ఇక్కడ బరువు తీసేసి అక్కడ ఎక్కువ బరువు వేస్తే ఈ సిచ్యువేషన్ పూర్తిగా రివర్స్ అయ్యి ఆ తర్వాత ఈక్వల్ చేయొచ్చు. ఎనీవే ఇట్ ఈస్ లైక్ దిస్. ముందు మీరు ఏం చేస్తారంటే, సుఖాన్ని పెద్ద పట్టించుకోవడం మానేయండి. సుఖము ఎడల అసలు ఏమీ శ్రద్ధ పెట్టద్దు. దుఃఖాన్ని ఆహ్వానించండి. స్టార్ట్ ఇన్వైటింగ్ వెన్న దుఃఖం, అంటే పని కట్టుకున్న దుఃఖాన్ని తెచ్చుకోమని కాదు, దుఃఖం వచ్చినప్పుడు యు ఇన్వైట్ ఇట్. దుఃఖాన్ని ఎప్పుడైతే మీరు ఇన్వైట్ చేశారో, సుఖము ఎడల ఎప్పుడైతే మీరు విరక్తిని చూపించారో, అంటే వైరాగ్యం, దీన్ని సెల్ఫ్ డినయల్ అని అంటారు. డైటింగ్ అంటే మరి అలాగే ఉంటుంది. డైటింగ్లో కూడా ఈ ప్రిన్సిపల్స్ అన్నీ వర్తిస్తాయి. డైటింగ్లో ఏం చేస్తారంటే, కరెక్ట్గా డైటింగ్ చేసి వాడు ఏం చేస్తాడంటే, వాడికి నచ్చి వస్తువు ఎదురకుండా వచ్చినప్పుడు చాలా పర్పస్ఫుల్గా విల్ పవర్ని జనరేట్ చేసి దాన్ని పర్టికులర్గా అవాయిడ్ చేస్తాడు, బాగా దూరంగా పెడతాడు, దాన్ని ముట్టుకోడు అసలు. నచ్చని వస్తువు ఎదురకుండా కాకరకాయ కూర లాంటిది వచ్చినప్పుడు పని కట్టుకుని అదొక కార్యక్రమం కింద పెట్టుకుని దాన్ని తింటాడు.
బాగా నచ్చిన వంకాయ కారం పెట్టుకోరో ఏదో ఉందనుకోండి, దాన్ని అది వడ్డించినా కూడా ఇది నేను తిన్ను అని నిర్ణయం చేసుకుని తినడం మానేస్తాడు. చేదుగా ఉండే కాకరకాయ కూరనే నేను తింటాను అని తింటాడు. ఎప్పుడైతే ఈ పని చేస్తాడో ది స్కేల్ రివర్స్ అయిపోయింది. సుఖము యందుండే ఆకర్షణ స్లైట్లీ వికర్షణ సైడ్కి తీసుకెళ్ళిపోతుంది. దుఃఖము యందుండే వికర్షణని స్లైట్లీ ఆకర్షణ వైపుకి తీసుకెళ్ళిపోతే ఇప్పుడు బ్యాలెన్సింగ్ యాక్ట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది, సమత్వం వచ్చేస్తుంది. అంచేతనే నీవు ఈ అహంకారాన్ని, ఈగోని, లేకపోతే పర్సనాలిటీ ఏదైతే ఆత్మజ్ఞానానికి ఆటంకంగా ఉందో దానిని నీవు దూరం పెట్టాలంటే నీవు సెల్ఫ్ డినయల్, సెల్ఫ్ అబ్నిగేషన్ అంటాడు స్వామి వివేకానంద, చాలా బాగా చెప్తాడు. సెల్ఫ్ అబ్నిగేషన్, జస్ట్ రిజెక్ట్ వాట్ ఎవర్ ఈజ్. ఇప్పుడు బాగా చలేస్తుంది అనుకోండి, వెన్నీళ్ళు ఉన్నాయనుకోండి స్నానం చేయడానికి, మీరేం చేస్తారంటే, అంటే నేను ఇప్పుడు అలా చేయండి అని కాదు, దృష్టాంతం చెప్తున్నాను. వీడు ఏం చేస్తాడంటే, వీడు వేడినీళ్ళు ఉన్నాయి కంఫర్టబుల్గా ఉంటుందని తెలిసి కూడా ఆ వేడినీళ్ళ బకెట్ని పక్కన పెట్టేసి హరహర మహాదేవ్ అంటూ ఆ చన్నీళ్లు వణికిపోతూ వాటితో స్నానం చేసేస్తాడు. దుఃఖాన్ని ఆహ్వానిస్తాడు. సుఖం ఎడల ఒక విరక్తిని పెంచుకుంటాడు. సెల్ఫ్ డినయల్. ఈ సెల్ఫ్ డినయల్ సంసారాలు చేయలేరు. లౌకికులకి అసలు ఈ వాక్యాలే నచ్చాయి. లౌకికులకి ఇవంతా కూడా ఇదేదో పిచ్చోడు వీడు అనుకుంటారు. అంచేతనే వీళ్ళు పిచ్చి, ఈ వేదాంతులు ఓ రకమైన పిచ్చోళ్లే వీళ్ళు, దాంట్లో సందేహమే ఉంది. అంతర్ముఖుడు పిచ్చివాడు కాకపోతే ఇంకేమి, అంతర్ముఖుడు పిచ్చివాడే. జడభరతుడు, ఆయన జడుడు అన్నారు అందరు. జడుడు అంటే అర్థం ఏంటి? మూర్ఖుడు, పిచ్చివాడు అని అర్థం. కాబట్టి చక్కటి వేడినీళ్ళు ఉంటే వేడినీళ్ళు స్నానం చేయకుండా వణికిపోతూ హరహర అంటూ చన్నీళ్ళు స్నానం చేస్తాడు, పిచ్చోళ్ళ ఉన్నాడండి అని అనరు. అలాగే అంటారు. తనకి నచ్చిన కూర వేస్తే అది తినడం మానేసి అదేదో చేదుది మింగుతాడు ఏమిటండి, వీడేం పిచ్చోళ్ళ ఉన్నాడండి. సో ఆ విధంగా వీడు పిచ్చివాళ్ళలాగా తయారవుతాడు. ఇన్ దిస్ సెన్స్ అంటే సెల్ఫ్ డినయల్ని బాగా ప్రాక్టీస్ చేస్తాడు. ఆకర్షణ, సుఖమును పనిగట్టుకుని దూరంగా పెడతాడు. ఎప్పుడైతే ఇలా చేస్తాడో ఇంతకు ముందున్న ఈగో పొజిషన్ రివర్స్ అవుతుంది. అంటే పాజిటివ్ ఈగో అంతా కూడా జీరో ఈగో అయిపోవడం. సమ అంటే జీరో ఈగో, సమదుఃఖ సుఖం అన్నది జీరో ఈగో. వీడు నెగిటివ్ ఈగోకి తీసుకెళ్ళిపోతాడు. ఎప్పుడైతే పాజిటివ్లో ఉన్నదాన్ని నెగిటివ్లోకి తీసుకెళ్ళిపోతాడో బ్యాలెన్స్ అయిపోయి సమం దగ్గర సెటిల్ అవుతుంది. సమదుఃఖ సుఖం అంటే ఈగో కూడా ఉండి కూడా లేనట్టుగా ఉంటుంది. అప్పుడు వాడు ఆత్మస్వరూపాన్ని చాలా సరళంగా తెలుసుకుంటాడు. ఇది ఒక ప్రణాళిక, కొంచెం కఠినమైన ప్రణాళిక. సమదుఃఖ సుఖం అంటే దీని రహస్యం ఏంటంటే, మనము సుఖాన్ని సంపాదించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నంతకాలం, దుఃఖాన్ని దూరంగా పెట్టాలి అనే ప్రయత్నం చేస్తూ ఉన్నంతకాలం మనకి ఫ్రీడమ్ ఉండదు. సుఖం సంపాదించాలి అని ప్రయత్నం చేస్తున్నాడంటే హీఈస్ నాట్ ఎ ఫ్రీ పర్సన్. వాడు స్వతంత్రుడేం కాదు. సుఖం సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాడంటే స్వాతంత్ర్యం ఉంది దాంట్లో. ఆ సుఖం కోసం ప్రాకులాడుతూ ఉంటాడు. ప్రాకులాడేవాడికి స్వాతంత్ర్యం ఎక్కడి నుంచి వస్తుంది? దుఃఖం వచ్చిందనుకోండి, ఆ దుఃఖాన్ని సహజంగా నెత్తి మీద వేసేసుకుని దాన్ని భరించేసాడు అనుకోండి, వాడు స్వతంత్రంగా ఉంటాడు. నో ఈ దుఃఖాన్ని నేను భరించలేను, ఈ దుఃఖాన్ని నేను భరించలేనంటే స్వాతంత్ర్యమే దాంట్లో. ఇంకా దెర్ ఈజ్ నో ఫ్రీడమ్. సో ఐ టెల్ యూ వాట్ యు నీడ్. మనం ఏమనుకుంటామంటే జీవితం అంటే ప్రెషర్స్ని, సుఖాలని ఎక్కువగా పోగేసుకోవటం, దుఃఖాలను దూరంగా పెట్టడం అని అనుకుంటాం. నో, తప్పది. ఎందుకంటే సుఖాలని పోగేయటంలో స్వాతంత్ర్యం లేదు, ఫ్రీడమ్ లేదు. దుఃఖాలను దూరంగా పెట్టడంలో కూడా ఫ్రీడమ్ లేదు. వెర్ ఈజ్ యువర్ ఫ్రీడమ్? దుఃఖం దూరంగా ఉంటేనే నేను ఫ్రీ అని మీరు ఎప్పుడైతే అన్నారో అది వచ్చినప్పుడు ఫ్రీ కాదంతే. కాబట్టి ఇప్పుడు పొద్దున్న 9 అయిందండి, మీరు ఆఫీస్కి వెళ్ళిపోవాలండి, అది ఫ్రీడమా లేకపోతే బాండేజా? ఇట్ ఈజ్ ఎ బాండేజ్. ఓ రకంగా నేను ఏదో దృష్టాంతం చెప్పాను, మరోలా తీసుకోకండి. సో ఇట్ ఈ సపోజ్ యూ కన్వర్ట్ దట్ బాండేజ్ ఇంటూ ఫ్రీడమ్, దెన్ యూ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఫ్రీడమ్. దట్ ఈస్ పాసిబుల్. కానీ వీడికి వర్క్ మీద శ్రద్ధ లేదు, వర్క్ అంటే ప్రీతి లేదు, ఈదురోమంటూ వెళ్తాడు ఆఫీస్కి. అది ఫ్రీడమా బాండేజ్? అది ఇట్స్ బాండేజ్. కాబట్టి మనము ప్లెషర్ వచ్చి తీరాలి, పెయిన్ రాకూడదు అంటే ఇట్ ఈస్ ఎ బాండేజ్. మనకు కావాల్సింది ప్లెషర్ ఆఫ్టర్ ప్లెషరు, పెయిన్ ఆఫ్టర్ పెయిన్, దూరంగా ఉంటూ ప్లెషర్ ఆఫ్టర్ ప్లెషర్ మనకి రావాలి. అది కాదు మనకు కావాల్సింది. మనకి నిజంగా కావాల్సింది ఏంటంటే సుఖ దుఃఖముల నుండి, ఆ సుఖ దుఃఖముల బందీ నుండి విముక్తి కావాలి. సుఖము వచ్చి తీరాలి
అనే పట్టుదల నుండి విముక్తి కావాలి. నాకు దుఃఖము రానేకూడదు అనే పట్టుదల నుండి విముక్తి కావాలి. ఎప్పుడైతే మీరు ఈ సుఖ దుఃఖముల బందీ నుండి విముక్తులైపోతారో అప్పుడే మీరు ఆత్మ యొక్క ఆనందాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. సో దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్. కాబట్టి ఏనాడైతే నేను సుఖాన్ని గురించి కేర్ చేయడం మానేస్తానో, ఏనాడైతే నేను దుఃఖాన్ని గురించి భయపడడం మానేస్తానో, ఆనాడు ఆత్మ యొక్క స్వరూపాన్ని కప్పివేసేటువంటి ఆ మనస్సు యొక్క రాగద్వేషాలు బాగా సడలిపోయి దట్ ఇన్నర్ స్ప్రింగ్స్ ఆఫ్ హ్యాపీనెస్, ఆత్మానందము అది ఉబకడం ప్రారంభిస్తుంది. మీరు ఆత్మానందంలో హాయిగా ఉండిపోతారు, సుఖశాంతులతో ఉండిపోతారు, ఆనందంతో శాంతితో ఉండిపోతారు.